మన దేశ రాజ్యాంగ రూపకర్త, సామాజిక విప్లవకారుడు, విద్యావేత్త, న్యాయవేత్త, ఎంతో మేధాశక్తి కలిగిన గొప్ప మేధావి. నిమ్న జాతుల కుల వ్యవస్థను నిర్మూలించేందుకు మొదటగా కదం తొక్కిన విప్లవకారుడు, భారతరత్న అవార్డు గ్రహీత అయిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తన జీవితాన్ని మొత్తం ఎప్పుడూ ఇతరుల కోసమే అంకితం చేశాడు. తన జీవిత కాలం ఎప్పుడూ ప్రజల కోసం, భారతదేశం కోసమే పోరాడాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు. ఇప్పుడు మనం ఆ గొప్ప వ్యక్తి, ఆ గొప్ప నాయకుడి గురించి తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన 1891 14 ఏప్రిల్న జన్మించాడు. ఈయన మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి సంబంధించిన మౌ అనే గ్రామంలో రామ్జీ మల్లోజీ సక్పాల్ భీమాబాయికి జన్మించాడు. ఈయన తండ్రి ఒక మిలిటరీ ఉద్యోగి. ఈయన కుటుంబంలో చిన్నవాడు. తన 6 ఏళ్ల వయసున్నప్పుడే తన తల్లి చనిపోయింది. తనకి 17 ఏళ్ల వయసులో రమాబాయితో వివాహం జరిగింది. హిందూ సామాజిక కులాలైన అట్టడుగు కులమైన మహర్ అనే కులంలో జన్మించాడు. దాంతో చిన్నతనం నుండే ఎన్నో వివక్షలు, అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. కానీ ఎప్పుడూ కూడా తన పట్టుదలని వదులుకోలేదు. తన తల్లి చనిపోయాక తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ముంబైలోని ఎల్ఫిన్స్టన్ హై స్కూల్లో తన మెట్రిక్యులేషన్ని చదివాడు. ఎల్ఫిన్స్టన్ కాలేజీలో తన ఇంటర్మీడియట్ చదువును పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత 1912లో బరోడా మహారాజైన షాయాజీరావు గైక్వాడ్ అందించిన 25 రూపాయల స్కాలర్షిప్తో మొదటి ర్యాంకులో బిఏ డిగ్రీని పొందాడు. చదువుపై మక్కువతో 1913లో అమెరికాలోని న్యూయార్క్కి వెళ్ళి అందులో కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ఎంఏలో చేరాడు. భారతదేశంలోని ప్రాచీన వాణిజ్యం అనే అంశంపై పరిశోధన చేసి ఎంఏ డిగ్రీని పొందాడు. అదే కొలంబియా విశ్వవిద్యాలయంలో భారతదేశ జాతీయ ఆదాయం, చారిత్రకత, విశ్లేషణాత్మక అధ్యయనం అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ కూడా పొందాడు. ఆ తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పాలిటిక్స్ చేయాలని అనుకున్నాడు. 1923లో ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే అంశంపై డాక్టరేట్ని కూడా పొందాడు. ప్రావిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అన్న అంశంపై పరిశోధన చేసి లాస్కీ స్కూల్ నుండి ఎంఎస్సీ డిగ్రీని పొందాడు. అదే సమయంలో న్యాయశాస్త్రంలో కూడా లా డిగ్రీని సంపాదించుకున్నాడు. ఆ తరువాత తన చదువుపై ఇష్టంతో బాన్ విశ్వవిద్యాలయంలో లాజిక్, ఎకనామిక్స్ అనే దానిపై అధ్యయనం చేసి ఇండియాకు తిరిగి వచ్చాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదవని పుస్తకం అంటూ ఏదీ ఉండదు. తను తిరిగి ఇండియాకి వచ్చాక బరోడా మహారాజు అయిన షాయాజీరావు దగ్గర కొన్ని రోజులు ఉద్యోగంలో చేరాడు. కానీ కుల వ్యవస్థ అనే దాని వలన ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. దాంతో అక్కడ ఉద్యోగం మానేసి సిడెన్హామ్ కళాశాలలో ప్రొఫెసర్గా చేరాడు. నిమ్న కులాల ప్రజలు ఎదుర్కొంటున్న కుల వివక్షను అంతమొందించేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇది అంతమొందించడం తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు. ఆ సమయంలోనే మూక్ నాయక్ అనే ఒక పత్రికను ప్రారంభించాడు. మూక్ నాయక్ అంటే మూగవాళ్లకు నాయకుడని అర్థం. అంటే నోరుండి కూడా తమ కష్టాలను ఎదుటివారికి చెప్పుకోలేక, తమ బాధలను ఎదుటివారికి చెప్పుకోలేక గొంతులోనే ఆపేసుకునే వాళ్ళ కోసం ప్రారంభించిన పత్రిక అని అర్థం. 1920లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఉపన్యాసం, తన మొదటి ఉపన్యాసం ఇచ్చారు. అందులో సాహు మహారాజ్ ఎంతో గొప్పగా అభినందించారు. తన ఉపన్యాసానికి గాను
అంటరాని వాళ్ళ బానిస సంకెళ్ళు బద్దలు కొట్టే ఒక అపూర్వ వ్యక్తి అని అంబేద్కర్ని అభినందించారు. నిమ్న కులాల జాతుల కోసం, వారి కోసం విద్యాలయాలు, గ్రంథాలయాలు, పరిశ్రమలు, కాలేజీలు, స్కూళ్ళు ఇలా ప్రారంభించాలని నిశ్చయించుకొని బహిష్కృత హితకారిణి సభను ఆవిర్భవించాడు. అప్పుడు ఆయన పెట్టుకున్న ఒకే ఒక ముఖ్యమైన ఉద్దేశం బోధించు, సమీకరించు, పోరాడు. ఈ నినాదాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకొని ముందుకు సాగాడు. అప్పుడున్న బ్రిటిష్ ఇండియాకి కూడా చిన్న కులాల వాళ్ళు, కింది కులాల వాళ్ళు పడుతున్న కష్టాల గురించి, వాళ్ళు పైకి రావడానికి బ్రిటిష్ ఇండియా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎన్నో నినాదాలు, పత్రికలు రాసి బ్రిటిష్ ఇండియాకి సమర్పించాడు. ఇతనికి సొంతంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే పార్టీని ప్రారంభించాడు. అప్పట్లో ఎన్నికల సమయంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మెజారిటీతో గెలవడం జరిగింది. మహిళలు పడుతున్న బాధలు, వారి విముక్తి కోసం హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశించాడు. కానీ ఆ బిల్ అనేది అమలులోకి రాకపోవడంతో ఆ పదవికి తను రాజీనామా కూడా చేసిన గొప్ప వ్యక్తి. తను ఎప్పుడూ ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడేవాడు. 1929 చివరికి బౌద్ధ ధర్మాన్ని కూడా స్వీకరించాడు. జనతా అనే 2 పత్రికలను స్థాపించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో రచనలు చేశాడు. ప్రజల కోసం ఎన్నో గ్రంథాలను రాశాడు. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగం తయారు చేసుకోవాలని నిర్ణయించుకొని ఆ రాజ్యాంగ రచనా సభకు బెంగాల్ నుంచి ఎన్నికయ్యాడు. మరియు ఆ రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఎన్నికయ్యాడు. రాజ్యాంగ తయారీ కోసం ఎన్నో దేశాలు, విదేశాలు తిరిగి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశాడు. అందుకే ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. 20వ శతాబ్దపు మహాపురుషులలో అంబేద్కర్ ఒకరు. భారతీయ సామాజిక విప్లవ పితామహుడు, సిద్ధాంతకర్త. ఎన్నో సిద్ధాంతాలు కూడా పాటించేవాడు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది తన యొక్క సిద్ధాంతం. విద్య, ఆత్మగౌరవం, పరిశుభ్రత అనేది ఆయన యొక్క మరొక సిద్ధాంతం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సిద్ధాంతాలను పాటించుకునేవాడు. ఇంతటి గొప్ప మహావీరుడు, మహనీయుడు 1956 డిసెంబర్ 6న మరణించడం జరిగింది. ఈ వార్త విని యావత్ భారతదేశం ఎంతో రోదించడం జరిగింది. లక్షలాది ప్రజలు బొంబాయి నగరంలోని దాదర్లో బోధసత్వుని భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయడానికి ఎందరో తరలివచ్చారు. ఆ తరువాత 1990లో ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది. అలాగే ఆయన పుట్టినరోజును సెలవు దినంగా కూడా ప్రకటించింది. ఆయన మరణించిన తర్వాత దేశ ప్రజలు ఎన్నో ప్రాంతాలకు, వీధులకు, సంస్థలకు ఆయన పేరును పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆయన పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆధునిక జాతిపితగా అంబేద్కర్ను గుర్తిస్తూ నిత్యం తమ హృదయాల్లో ఎప్పుడు స్మరించుకుంటూనే నేను, నా దేశం ఈ రెండిట్లో ఏది ముఖ్యమంటే నా దేశం ముఖ్యం అన్న గొప్ప పౌరుడు. జీవితంలో విలువలను నేర్పించేది నిజమైన విద్య మాత్రమే అని తెలియజెప్పిన గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చేసిన కృషికి, పోరాటాలకు భారతదేశ ప్రజలెప్పుడూ రుణపడే ఉంటారు. బోధించు, సమీకరించు, పోరాడు. జై భీమ్.